ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా జరిగిందో మనందరం చూసాం. ఊపిరి బిగబెట్టి చూసిన ఈ పోరులో భారత్ 7 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడిన సంజు శాంసన్ వరుసగా రెండోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అవార్డు తీసుకున్న తర్వాత మ్యాచ్ గురించి, తన ఆట గురించి సంజు శాంసన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. సంజు శాంసన్ మాట్లాడుతూ, ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని, గత మ్యాచ్ నుంచి నేను మంచి ఫామ్లో ఉన్నానని నాకు తెలుసు. అదే ఫామ్ను కొనసాగించాలని అనుకున్నాను. దేశం కోసం ఇలాంటి కీలకమైన మ్యాచ్లో ఫామ్ అందుకోవడం అంత ఈజీ కాదని, క్రీజ్లో సెట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. నా ఇన్నింగ్స్ నేను ముందుగానే ప్లానింగ్ చేసుకున్నాను. అదృష్టవశాత్తు అన్నీ బాగా కుదిరాయి. ఆ తర్వాత నా ఆటను నేను అలా కొనసాగించాను. వాన్ఖడే స్టేడియంలో ఆడుతున్నప్పుడు ఎంత స్కోర్ చేసినా డిఫెండ్ చేయడం చాలా కష్టమన్న విషయం నాకు తెలుసు. అందుకే వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని ప్రయత్నించాను. ఇంగ్లాండ్ కూడా చాలా అద్భుతంగా ఆడిందని, ఆ క్రెడిట్ మొత్తం వాళ్ళ బ్యాటింగ్కే దక్కుతుందని చెప్పుకొచ్చాడు. మొత్తం మీద ఇది ఒక అద్భుతమైన సెమీఫైనల్ మ్యాచ్ అని చెప్పుకొచ్చాడు. కానీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ మ్యాచ్లో నేను బాగా ఆడాను నిజమే, కానీ ఇది బ్యాటింగ్ పిచ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ మ్యాచ్లో నిజమైన హీరోలు ఇద్దరున్నారు. అక్షర్ పటేల్ పెట్టిన 2 క్యాచ్లు మ్యాచ్ను మన వైపు తిప్పాయి. మరొకరు జస్ప్రీత్ బుమ్రా. అతను వేసిన 18వ ఓవరు మ్యాచ్ను పూర్తిగా మన వైపు తీసుకొచ్చింది. డెత్ ఓవర్లలో మా బౌలర్లు అలా బౌలింగ్ చేయకపోయి ఉంటే నేను ఈ రోజు ఇక్కడ నిలబడి ఉండేవాడిని కాదని సంజు శాంసన్ తెలిపాడు. నమస్తే ఫ్రెండ్స్, మీకు ఈ కంటెంట్ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.